17 డేస్లో వచ్చిన ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9.8 whole cube minus 6.8 whole cube by 9.8 whole square plus 9.8 into 6.8 plus 6.8 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో అని చెప్పి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇదంతా సింప్లిఫై చేసేటప్పుడు మనకు ఆన్సర్ తెలియదు. సో ఇది మనకి ఫార్ములాను ఉపయోగించి చేస్తే చాలా ఈజీగా అవుతుంది. సో ఫార్ములాస్ ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడ చూడండి, మనకి ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ చూడండి, ఇది ఏ స్క్వేర్, ఇది ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? దానికి మనకి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది. సో మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది? భాగిస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏ మైనస్ బి. ఈ ఫామ్లోకి వచ్చిందా? ఇప్పుడు ఇది ఏ క్యూబ్ 6.8 అంటే బి క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకు ఆన్సర్ రావాలంటే ఏంటి? ఏ మైనస్ బి చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9.8, బి ఈజ్ ఈక్వల్ 6.8. ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0, 9 minus 6, 3. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 3. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 3 ఆప్షన్లో 3 ఉంది కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.